గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు రాకముందే, అమెజాన్ ప్రపంచ వాణిజ్యాన్ని శాసించక ముందే ప్రపంచ వ్యాపారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఏకంగా 70% ప్రపంచ వాణిజ్యాన్ని, అత్యంత విలువైన ఒక వస్తువును వ్యాపారం చేసి ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. వాళ్ళు ఎంత శక్తివంతులుగా ఎదిగారంటే దేశాల మధ్య యుద్ధం చేసుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసేవాళ్ళు. అంతేకాదు ఈ రోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న మన ఇండియన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైని నిర్మించింది వాళ్ళే. రాజులు ప్రధాన మంత్రులతో ఫ్రెండ్షిప్ చేసేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు చేసింది ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్స్ వ్యాపారం, అదే ఓపియం అంటే నల్ల మందు వ్యాపారం. అయినా సరే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడలేదు. పైగా వాళ్లకు బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద పెద్ద బిరుదులిచ్చి సత్కరించింది. వాళ్ళే సాసూన్ కుటుంబం శరణార్థులుగా వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ఓపియం వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ కుటుంబం గురించి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో ఓపియం చరిత్ర గురించి మాట్లాడుకుందాం. తరతరాలుగా ఈ సాసూన్ కుటుంబం బాగ్దాద్ లో చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉండేది. ఓటోమన్ సామ్రాజ్యంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన పాషాలకు వీళ్ళే ట్రెజరీ ఆఫీసర్స్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు కేవలం బ్యాంకర్లే కాదు, బాగ్దాద్ లోని ప్రాచీన సంపన్నమైన యూదు కమ్యూనిటీకి నాయకులు కూడా. ఈ కుటుంబ పెద్ద అయిన షేక్ సాసూన్ ఎంతో పలుకుబడి సంపద ఉన్న వ్యక్తి. మిడిల్ ఈస్ట్ అంతటా ఆయనకు బలమైన వ్యాపార సంబంధాలు ఉండేవి. అప్పటికే వాళ్ళదొక రాజవంశం లాంటిది. అయితే 1820లో దావూద్ పాషా అనే ఒక ముస్లిం నాయకుడు బాగ్దాద్ ని పరిపాలించడానికి వచ్చాడు. ఇక్కడ ముస్లింలకు మొదటి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది యూదులే అని చెప్పాలి. దావూద్ పాషా వచ్చినప్పటి నుండి యూదుల మీద దాడులు పెరిగాయి. ముఖ్యంగా సాసూన్ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. దాంతో షేక్ సాసూన్ కొడుకు 1828లో బాగ్దాద్ నుండి పారిపోయి మొదట పర్షియాకు చేరుకున్నాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత డేవిడ్ తన కుటుంబాన్ని తీసుకొని పర్షియా నుండి కూడా వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యి ఒక ఓడ ఎక్కాడు. ఆ పడవ వెళ్లేది ఎక్కడికో కాదు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న ఇండియాలోని బొంబాయి నగరానికి. డేవిడ్ సాసూన్ 1832లో బొంబాయి చేరుకునేసరికి ఆ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక వలస నగరంగా, ఆసియాలోని విశాలమైన మార్కెట్లకు ఒక ముఖద్వారంలా ఉంది. డేవిడ్ అక్కడే బిజినెస్ చేయాలి అనుకున్నాడు. దాంతో డేవిడ్ సాసూన్ అండ్ కంపెనీస్ ని స్థాపించాడు. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్ లో తయారు చేసి బట్టల్ని బొంబాయికి తీసుకొచ్చేవాళ్ళు. బొంబాయి నుండి పర్షియా, గల్ఫ్ రాజ్యాలకు అమ్మేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఇంగ్లాండ్ నుండి డైరెక్ట్ గా గల్ఫ్ దేశాలకి సముద్ర మార్గం లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ షిప్స్ అన్ని బొంబాయిలోనే ఆగి సరుకు దింపేవాళ్ళు. అయితే డేవిడ్ పర్షియా నుండి వచ్చినవాడే కాబట్టి బ్రిటిష్ వాళ్ళ టెక్స్టైల్స్ అక్కడికి పంపించి అక్కడి నుండి డబ్బులు వచ్చేలా చేసేవాడు. అంటే మిడిల్ మ్యాన్ లా పనిచేసేవాడు. అలా వచ్చిన డబ్బులతో బొంబాయిలోని కొన్ని ఓడరేవులను కొనడం స్టార్ట్ చేశాడు. అంటే ఏ షిప్ అయినా సరే అతని ఓడరేవులోనే డబ్బు కట్టి ఆగేవి. దాంతో బొంబాయికి ఎలాంటి సరుకు రావాలో అతనే కంట్రోల్ చేసేవాడు. అండ్ మిగతా వ్యాపారులకు అప్పులిస్తూ వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేవాడు. అయితే అతని సామ్రాజ్యానికి అసలైన పునాది, అతని రహస్య ఆయుధం ఏంటంటే అతని దగ్గర పనిచేసేవాళ్ళు. ఆ కాలంలో నమ్మకం అనేది చాలా విలువైనది. నమ్మకస్తులు దొరకడం చాలా కష్టం. అందుకే డేవిడ్ తన కోసం పనిచేయడానికి బాగ్దాద్ నుండి అతని యూదు మతస్థులను స్లోగా బొంబాయికి పిలిపించుకున్నాడు. లక్షలు విలువ చేసే వ్యాపారాలు చేయడం మొదలు పెట్టాడు. అన్ని అగ్రిమెంట్లు యూదులకు సంబంధించిన హిబ్రూ భాషలోనే ఉండేవి, ఎవరికి అర్థమయ్యేవి కాదు. దాంతో ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే సాసూన్లు రిచెస్ట్ ఫ్యామిలీగా మారడానికి కారణం ఇంకొకటి ఉంది. అదే ఓపియం అనే ఒక డ్రగ్. ఇండియాలో పండే ఈ ఓపియం ని బ్రిటిష్ వాళ్ళు చైనాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. దాని గురించి చైనాకి బ్రిటిష్ వాళ్ళకి యుద్ధాలు కూడా జరిగాయి. చైనాలో పండించే టీ పొడిని బ్రిటిష్ వాళ్ళు విపరీతంగా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. దానికి బదులుగా బ్రిటిష్ వాళ్ళు ఈ ఓపియం అనే డ్రగ్ ని చైనాకి అమ్మి వాళ్ళ ప్రజల్ని నాశనం అయ్యేలా చేసేవాళ్ళు. దాంతో చైనాకి బ్రిటిష్ కి యుద్ధం వచ్చింది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళే గెలిచారు. అప్పటి నుండి ఓపియం ని చైనాకి ఎక్స్పోర్ట్ చేయడం ఇంకా పెరిగింది. అప్పుడే డేవిడ్ కుటుంబం ఈ బిజినెస్ ని వాళ్ళ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేశారు. వాళ్ళు డైరెక్ట్ గా ఇండియాలోని రైతుల దగ్గరికి వెళ్లి పంట చేతికి రాకముందే మొత్తం ఓపియం పంటను కొనేసేవారు. దీనివల్ల వాళ్ళకి ఓపియం సప్లై గ్యారంటీగా దొరికేది. బొంబాయిలో ఉండే బ్రిటిష్ వ్యాపారులతో కూడా పోటీ పడేవాళ్ళు. వాళ్ళ సరుకు చైనాకు త్వరగా నమ్మకంగా చేరుకోవడానికి ఓపియం క్లిప్పర్స్ అని చాలా ఫాస్ట్ గా వెళ్లే ఓడలను తయారు చేసుకున్నారు. దాంతో సొంత నౌకాదళాన్ని నిర్మించుకున్నారు. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన డ్రగ్స్ వ్యాపారం మీద దాదాపు గుత్తాధిపత్యాన్ని సాధించారు. అంటే మోనోపోలీ క్రియేట్ చేసుకున్నారు. 1870ల నాటికి ఇండియా నుండి చైనాకు వెళ్లే మొత్తం ఓపియంలో సుమారు 70% డేవిడ్ సాసూన్ అండ్ కంపెనీల చేతిలోనే ఉందని అంచనా. వాళ్ళు ఇండియన్ ఓపియం మరియు పత్తిని చైనాకు రవాణా చేసి వాటికి బదులుగా చైనీస్ వెండి, టీ మరియు సిల్క్ లను తీసుకొని ఆ వస్తువులను బ్రిటన్ కు రవాణా చేసేవారు. ఇలా వాళ్ళు చేసే సముద్ర ప్రయాణంలో ఏదో ఒక బిజినెస్
బిజినెస్ చేస్తూ విపరీతంగా డబ్బు సంపాదించారు. ఆ తర్వాత జరిగిన ఇంకొక సంఘటన వాళ్లకు ఇంకా ఎక్కువ సంపదను తెచ్చిపెట్టింది. అదే అమెరికన్ సివిల్ వార్, అంటే అమెరికాలో జరిగిన అంతర్యుద్ధం. ఈ యుద్ధం వల్ల ఇంగ్లాండ్ లోని టెక్స్టైల్స్ మిల్లులకు అమెరికా నుండి వచ్చే పత్తి సరఫరా ఆగిపోయింది. ఇండియన్ పత్తికి ఒక్కసారిగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అప్పటికి ఇండియన్ కమోడిటీ ట్రేడింగ్ లో మాస్టర్స్ అయిన సాసున్లు ఈ ఛాన్స్ ని వాళ్ళకి అనుకూలంగా వాడుకోవడానికి రెడీ అయ్యారు. వాళ్ళు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించి ప్రపంచ పత్తి పరిశ్రమల్లో ఒక ప్రధాన శక్తిగా మారిపోయారు. వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ గా వ్యాపారం చేసేవాళ్ళంటే సరుకు రవాణా చేయడానికి సొంతంగా ఆవిరితో నడిచే పడవలను కొన్నారు. అప్పట్లో సముద్ర దొంగలు ఎక్కువ అండ్ వాతావరణం బాలేకపోతే పడవలు మునిగిపోయేవి. అందుకే వాళ్ళు చాలా తెలివిగా వాటి కోసం ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా పెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఫైనాన్స్ రంగంలోకి అడుగు పెట్టారు. 1865లో హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్, అదే మనం ఈరోజు హెచ్ఎస్బిసి అని పిలుచుకునే బ్యాంక్ లో కూడా వాళ్ళ పార్ట్ ఉంది. అప్పట్లో చైనా, హాంకాంగ్, ఇండియా మధ్య ఓపియం, సిల్క్, టీ ఎక్కువగా ట్రేడ్ జరిగేది. ఈ బిజినెస్ సాఫీగా జరగడానికి వాటికి కావలసిన డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వడానికి ఈ బ్యాంకును పెట్టారు. ఈ ఓపియం వ్యాపారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని ఓపియం చరిత్ర గురించి కూడా మనం తెలుసుకోవాలి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు డబ్బు కోసం ఇండియాలోని ఓపియం ని ఎక్కువగా పండించడం మొదలు పెట్టారు. దాని ప్రభావం సహజంగానే పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా పడింది. అయితే బ్రిటిష్ వాళ్ళకి మన ఆసియా కావాలి, అలాగే రష్యా కూడా ఆసియా కావాలి. ఈ రెండు దేశాలకి ఆసియాతో ట్రేడ్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క రూట్ ఆఫ్ఘనిస్తాన్. ఆసియాలోని ఇతర ప్రాంతాలకు వస్తువులు ఇక్కడ నుండే వెళ్లేవి. అంటే రెండు పెద్ద శక్తుల మధ్య ఉన్న ఒక న్యూట్రల్ ప్లేస్ గా ఉండేది. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో ఓపియం ని ఎప్పటి నుండో పండించేవారు, కానీ బ్రిటిష్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో వీటిని పండించేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఓపియం ని అమ్మితే వచ్చిన డబ్బుతో వాళ్ళు వెపన్స్ ను కొనుక్కొని బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశారు. అండ్ డ్రాగన్ సినిమా అనేది ఒక దేశభక్తి సినిమా అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా ఎందుకు చెప్పాడో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అండ్ డేవిడ్ సాసున్ లాంటి వ్యాపారులు చైనా మార్కెట్ ని టార్గెట్ చేసుకుని గ్లోబల్ ఓపియం నెట్వర్క్ ను శాసిస్తుంటే, అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లోని స్థానిక నాయకులు ఇదే ఓపియం ను ప్రాంతీయ ఆధిపత్యం కోసం, యుద్ధాల కోసం వాడుకునేవాళ్ళు. కాలక్రమంలో ఈ ఆఫ్ఘన్ ఓపియం ఇండస్ట్రీ చాలా పెద్దదిగా ఎదిగి రీసెంట్ టైమ్స్ లో తాలిబాన్ లాంటి సంస్థలకు కూడా ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇదంతా చూస్తే ఓపియం అనేది కేవలం ఒక మత్తు పదార్థం మాత్రమే కాదు, అది సామ్రాజ్యాలను నిర్మించిన, అలాగే అనేక యుద్ధాలకు కారణమైన ఒక శక్తివంతమైన ఆర్థిక ఆయుధం అని అర్థమవుతుంది. ఇక సాసున్ల విషయానికి వస్తే, డేవిడ్ సాసున్ తన సామ్రాజ్యాన్ని ఒక రాజ్యంలాగా నిర్మించాడు. అతనికి 8 మంది కొడుకులు. వాళ్ళందరినీ ప్రపంచంలో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ట్రేడ్ జరుగుతుందో అక్కడ బ్రాంచెస్ పెట్టమని పంపించాడు. ఓపియం వార్ వల్ల హాంకాంగ్, షాంఘై మరియు కాంటన్ లోకి ప్రవేశం దొరకగానే అక్కడ ఆఫీస్ లో ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఆ నెట్వర్క్ జపాన్ కు, అక్కడ నుండి లండన్, మాంచెస్టర్ లాంటి ఫైనాన్షియల్ సెంటర్లకు కూడా విస్తరించింది. ఆసియా ప్రధాన కేంద్రంగా ఏర్పడిన మొదటి ఆధునిక మల్టీనేషనల్ కార్పొరేషన్ ఇదే అని చెప్పొచ్చు. మోడల్ ఎప్పుడూ ఒకటే. ప్రతి ఆఫీస్ ని ఆ కుటుంబంలోని పెద్ద కొడుకు చూసుకునేవాడు. అండ్ వాళ్ళ దగ్గర పనిచేసేది మొత్తం యూదులే. వాళ్ళ భాష వాళ్ళకొక సీక్రెట్ కోడ్ లా పనిచేస్తుంది. 1864లో కుటుంబ పెద్ద డేవిడ్ సాసున్ మరణించినప్పుడు నాయకత్వం అతని పెద్ద కొడుకు అబ్దుల్లాకు వెళ్ళింది. అతను వెంటనే తన పేరును ఆల్బర్ట్ అని మార్చుకున్నాడు. ఇప్పుడున్న బొంబాయిని నిర్మించింది ఒక రకంగా ఇతనే అని చెప్పాలి. ఎందుకంటే 1875లో బొంబాయిలో వెడ్ డాక్ ను నిర్మించాడు. అంటే బొంబాయి సముద్రంలో అలలు విపరీతంగా వస్తుంటాయి. కొన్నిసార్లు సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది, కొన్నిసార్లు ముందుకు వస్తుంది. కాబట్టి పెద్ద ఓడలు బొంబాయి తీరంలో ఆగినప్పుడు సముద్రం వెనక్కి వెళ్లిపోతే ఓడలు అక్కడే ఇరుక్కుంటాయి. అదే సముద్రంలో దూరంగా ఉంటూ చిన్న పడవల ద్వారా సరుకు దింపడం కష్టంగా ఉండేది. అందుకే బొంబాయిలో ఒక సరస్సు లాంటిది నిర్మించారు. దానికి లాక్ గేట్స్ ఉంటాయి. ఒక్కసారి షిప్ అందులోకి వెళ్తే వాటర్ బయటికి రాకుండా గేట్స్ ని లాక్ చేస్తారు. అప్పుడు సరుకు ఈజీగా దింపొచ్చు, లేదంటే మెటీరియల్ ని ఈజీగా లోడ్ కూడా చేయొచ్చు. అమెరికన్ సివిల్ వార్ వల్ల ఇండియా నుండి బ్రిటన్ కి కాటన్ ఎక్కువగా పంపించాలి. దానికోసం ఇలాంటివి కావాలి. కాబట్టి ఆల్బర్ట్ దీన్ని నిర్మించాడు. దాంతో బొంబాయి అనేది గ్లోబల్ పోర్ట్ గా మారింది. అంతేకాదు బొంబాయిలో కాటన్ మిల్స్ ని కట్టించాడు. దీంతో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. బొంబాయిలో చాలా వరకు హాస్పిటల్స్, అలాగే యూదుల టెంపుల్స్ ని నిర్మించాడు. అండ్ బొంబాయిలో ఉన్న డేవిడ్ సాసున్ లైబ్రరీని కూడా కట్టడానికి ఆ కాలంలోనే 60,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. అంతేకాదు కొన్ని స్కూల్స్, మ్యూజియంస్ ని కూడా కట్టించాడు. అండ్ చాలా మందికి చారిటీల పేరుతో దానాలు చేయడం మొదలు పెట్టాడు. బ్రిటిష్ వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. కానీ ప్రశాంతంగా సాగుతున్న ఈ ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి. డేవిడ్ రెండో కొడుకు ఎలియాస్ ఒక బ్రిలియంట్ మర్చెంట్. చైనా ట్రేడ్ ను అతను స్వయంగా నిర్మించి కుటుంబానికి భారీ లాభాలు తెచ్చిపెట్టాడు. కుటుంబ సంపదలో ఎక్కువ భాగం అతనే షాంఘై, హాంకాంగ్ లలో సృష్టించాడు. కానీ తన తండ్రి పెద్ద కొడుకైన ఆల్బర్ట్ కు మొత్తం అధికారం ఇవ్వడం ఎలియాస్ కు ఏమాత్రం నచ్చలేదు. 3 ఏళ్ల పాటు జరిగిన
గొడవల తర్వాత 1867లో ఎలియస్ విడిపోయి ఈడి సాసూన్ అండ్ కంపెనీ అనే తన సొంత పోటీ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుండి వాళ్ళు ఒకే మార్కెట్ కోసం కొట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆల్బర్ట్ కంపెనీ లండన్ లో ఎక్కువగా బిజినెస్ చేయడంతో నెమ్మదిగా ఈ కుటుంబం బ్రిటిష్ వాళ్ళ సమాజంలో కలిసిపోయారు. అంటే సాసూన్ రాజవంశంలోని 2, 3, 4వ తరం వాళ్ళు బొంబాయి నుండి లండన్ కు వెళ్లిపోయారు. వాళ్ళు ఇంగ్లీష్ అప్పర్ క్లాస్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డారు. లండన్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో అద్భుతమైన భవంతులు కొన్నారు. విలాసవంతమైన పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కంట్రీ ఎస్టేట్లను కొనుగోలు చేశారు. వాళ్ళిచ్చే పార్టీలకు చార్లీ చాప్లిన్ అలాగే ఇంగ్లాండ్ కి కాబోయే రాజు లాంటి వాళ్ళు అతిథులుగా వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు కేవలం ధనవంతులు మాత్రమే కాదు, బ్రిటిష్ సమాజానికి కేంద్ర బిందువులు. వాళ్ళు ప్రతి విషయంలోనూ ఆ సమాజంలో కలిసిపోవాలని చూశారు. పార్లమెంట్ లో సీట్లు సంపాదించారు. అక్కడ ధనవంతులను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పూర్తిగా కల్చరల్ గా మారిపోయారు. బ్రిటన్ సమాజంలో కలిసిపోయారు. కానీ వాళ్ళు నిర్మించిన బొంబాయి సిటీ అనేది ఇప్పుడు మన ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా మారిపోయింది. అయితే మన ఇండియాకి ఇండిపెండెన్స్ రావడంతో వాళ్ళ బిజినెస్ లు తగ్గిపోయాయి. ఇంకోవైపు 1949లో చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడంతో చైనాలో ఉన్న ఆస్తులన్నీ జాతీయం చేసేశారు. దాంతో ఆల్బర్ట్ తమ్ముడు చైనాలో సంపాదించుకున్న సంపద మొత్తం ఒక్క రోజులో కోల్పోయాడు. 1907లో బ్రిటన్ కి చైనాకి మధ్యలో వ్యాపారం పూర్తిగా ఆగిపోవడంతో వాళ్ళ పతనం మొదలైంది. సాసూన్లు తర్వాతి తరం పూర్తిగా బ్రిటన్ లో పుట్టి పెరగడం వల్ల కష్టపడి బిజినెస్ చేయడానికి బదులు ఉన్న సంపదను అనుభవించడానికి అలవాటు పడ్డారు. దానికి తోడు వాళ్ళు వాళ్ళ యూదుల కల్చర్ ని వదిలిపెట్టి బ్రిటిష్ వాళ్ళలాగా మారిపోవడంతో వాళ్ళకున్న స్పెషల్ ఐడెంటిటీ పోయింది. కుటుంబ సాంప్రదాయాన్ని పట్టించుకోలేదు. మొదట్లో చాలా పద్ధతిగా ఇంటి పెద్ద కొడుకు మాట మీద వ్యాపారం చేసిన వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ భాషని, వాళ్ళ కమ్యూనిటీ నెట్వర్క్ ను, సొంత వాళ్ళను పక్కన పెట్టేయడంతో వాళ్ళు ఇంకా దిగజారిపోయారు. ఎంత పెద్ద డబ్బున్న కుటుంబం అయినా సరే 3వ తరం నాటికి కుటుంబ సంపద నాశనం అవుతుందని పెద్దలు చెప్తారు కదా. సరిగ్గా సాసూన్ల విషయంలో కూడా అదే జరిగింది. డేవిడ్ సాసూన్ మునిమనవళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో అండ్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. కానీ వాళ్ళ బిజినెస్ సామ్రాజ్యం మాత్రం ఇప్పుడు లేదు. సాసూన్ రాజవంశ చరిత్ర ఒక డైమండ్ లాంటిది. అది డేవిడ్ సాసూన్ అనే ఒక పాయింట్ తో మొదలై అపారమైన సంపదతో ఒక గ్లోబల్ ఎంపైర్ గా వేగంగా విస్తరించి ఆ తర్వాత ఘోరంగా అంతరించిపోయి సున్నాకి పడిపోయింది. స్థాపించిన ఒక శతాబ్దం లోపే ఆ గొప్ప సంస్థ కనుమరుగైపోయింది. దాని శాఖలను జాతీయం చేశారు. అంతర్జాతీయ ఫైనాన్స్ ప్రపంచం నుండి దాని పేరు చెరిగిపోయింది. కానీ వ్యాపారం పోయినప్పటికీ దాని భౌతిక వారసత్వం ఆసియాలోని గొప్ప నగరాల దృశ్యాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ కుటుంబం చేసిన దాన ధర్మాలు వారు నిర్మించిన సంస్థల రూపంలో నేటికి నిలబడే ఉన్నాయి. ముంబైలోని సాసూన్ డాక్స్ ఇప్పటికీ హార్బర్ లో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. డేవిడ్ సాసూన్ లైబ్రరీ అందరూ చదువుకోవడానికి ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. వారు నిర్మించిన అందమైన యూదుల ప్రార్థనాలయాలు వాళ్ళ కమ్యూనిటీ లైఫ్ కి కేంద్రాలుగా ఉన్నాయి. చైనా షాంఘైలో సాసూన్లు కట్టుకున్న అతిపెద్ద ఇల్లు ఇప్పటికీ ఉంది. సాసూన్ల సంపద అంతరించిపోవడానికి కారణం కాలంలో దేశాల్లో వచ్చిన మార్పులు ఒకటైతే వాళ్ళు వాళ్ళ సొంత సంస్కృతిని, వాళ్ళ భాషను, వాళ్ళ సాంప్రదాయాలను వదులుకోవడమే దానికి కారణం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి చాలు. ఎందుకంటే మీ లైకే మాకు పెద్ద ఇన్స్పిరేషన్. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన చరిత్ర కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఆల్కెమిస్ట్ టాక్స్.